ఈ రోజు 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థుల లిస్టు గురించి చర్చిస్తున్నాం. అదేవిధంగా పార్లమెంటుకు సంబంధించి 25 పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి లిస్టు గురించి చర్చిస్తున్నాం. ప్రస్తుతం మనం కృష్ణా జిల్లా రాజకీయాలు, కృష్ణా జిల్లాలో వస్తున్నటువంటి మార్పుల గురించి చర్చించేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. కృష్ణా జిల్లా అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా, ఈ రెండు జిల్లాల్లో రాజకీయాలకు సంబంధించి గత కొద్ది రోజులుగా చాలా మార్పులు జరిగాయి. పొలిటికల్గా మనం చూసుకుంటే చాలా ఎక్కువ సంఖ్యలో పార్టీలు మారినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. అభ్యర్థులు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఒక స్ట్రాంగ్ లీడర్ కేశినేని నాని ఈసారి పూర్తిగా ఆయన వైఎస్ఆర్సీపీలో వచ్చారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించి విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పార్థసారథి ఆయన తెలుగుదేశం పార్టీకి వెళ్ళి తెలుగుదేశం పార్టీలో నూజివీడు నుంచి కంటెస్ట్ చేయబోతున్నారు. బట్ ట్రెడిషనల్గా కృష్ణా జిల్లా అనేటువంటిది చాలా కాలంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలమైనటువంటి జిల్లా. కానీ 2019లో ఆ ట్రెడిషన్ అనేటువంటిది బద్దలైపోయింది. ఆ కంచుకోట బద్దలైపోయి పూర్తిగా వైఎస్ఆర్సీపీ గెలిచినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇక్కడ మనం ఒకసారి చాలా స్పష్టంగా చూడొచ్చు. ఎక్కడైతే ఏ కమ్యూనిటీ చాలా బలంగా ఉందో అక్కడ అటువంటి ఏరియాస్లో ఆ కమ్యూనిటీకి సీట్ ఇచ్చినటువంటి విషయం చూడొచ్చు. గన్నవరం నుంచి పూర్తిగా వల్లభనేని వంశీ ఈసారి పోటీ చేస్తున్నారు. కొడాలి నాని గుడివాడ నుంచి పోటీ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మనం చూడొచ్చు పెడన నుంచి ఉప్పల రాము, అదేవిధంగా మచిలీపట్నం నుంచి పేర్ని కృష్ణమూర్తి అలియాస్ కిట్టు పోటీ చేస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూడొచ్చు. ఓవరాల్గా ఈ మొత్తం కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి పొలిటికల్ సినారియోని చూస్తే సింహాద్రి రమేష్కు మళ్ళీ ఈసారి కాపు, ఆయనకు ఈసారి కూడా మళ్ళీ అవనిగడ్డ నుంచి సీట్ కన్ఫర్మ్ అయింది. అట్ ద సేమ్ టైం కైలా అనిల్ కుమార్ కూడా సీట్ కన్ఫర్మ్ అయింది. జోగి రమేష్ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన కూడా సీట్ కన్ఫర్మ్ అయింది. సో డెఫినెట్గా ఈసారి కృష్ణా జిల్లాలో ఏం జరగబోతుంది, కృష్ణా జిల్లాకు సంబంధించి పొలిటికల్గా మనం చూసుకుంటే ఎటువంటి ఈ మార్పుల తర్వాత ఎటువంటి రాజకీయ సినారియో ఉందో చర్చించడానికి నాతో పాటు మా డిప్యూటీ ఇన్పుడేటర్ సతీష్ నాతో అందుబాటులో ఉన్నారు. సతీష్, కృష్ణా జిల్లా రాజకీయాలను చాలా కాలంగా చూస్తున్నాం మనం. బట్ దిస్ టైం హెవీ వెయిట్స్ అందరూ కూడా కృష్ణా జిల్లాలో ఉన్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా విజయవాడ లాంటి పార్లమెంట్ స్థానం గతంలో వైఎస్ఆర్సీపీ వేవ్ ఉన్నప్పటికీ ఆ పార్లమెంట్ స్థానాన్ని వైఎస్ఆర్సీపీ గెలవలేదు. బట్ దిస్ టైం కేశినేని నాని ఒక హెవీ వెయిట్ అక్కడికి వచ్చారు. ఆ తర్వాత ఆయన తిరుగుతున్నారు. ఆయనకు పార్లమెంట్ సీట్ కన్ఫర్మ్ అయింది. కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా మార్పులున్నాయి. ఈ రోజు లిస్టును చూసిన తర్వాత ఏమనిపిస్తుంది, ఎటువంటి ఫైట్ ఉండబోతోంది? ఇస్మాయిల్, చాలా స్పష్టంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటన చూస్తారు. ఉమ్మడి కృష్ణా జిల్లా ఉన్నటువంటి 16 నియోజకవర్గాలు అసెంబ్లీ సమన్వయకర్తలు, అదేవిధంగా 2 లోక్సభ నియోజకవర్గాల సమన్వయకర్తలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇందులో ఈ జాబితాలో ఏదైతే ఉమ్మడి కృష్ణా జిల్లాలో సుదీర్ఘకాలం పాటు రాజకీయ అనుభవం ఉన్నటువంటి రాజకీయ కుటుంబాలు, అతిపెద్ద రాజకీయ కుటుంబాలకి ప్రాతినిధ్యం దక్కింది. అదేవిధంగా అతి సామాన్యమైనటువంటి వ్యక్తులకి ప్రాధాన్యత దక్కింది. గతం కంటే కూడా ఈసారి బీసీలకు ప్రాతినిధ్యం పెరిగినటువంటి పరిస్థితి. ఒక్కొక్క చూస్తే మనం ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి అదే విజయవాడ పార్లమెంట్ పరిధిలో చూస్తే, విజయవాడ పార్లమెంట్ పరిధిలో మీరు చెప్పినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 వేవ్లో కూడా తెలుగుదేశం పార్టీ ఎంపీగా అప్పుడు కేశినేని నాని గెలిచారు. ఈసారి కేశినేని నాని మూడోసారి లోక్సభకు పోటీ చేయబోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న పరిస్థితి. మీ విజయవాడ నగరానికి సంబంధించినటువంటి ఈరోజు మొత్తం ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏవైతే సామాజిక వర్గాలు ప్రాధాన్యం ఉన్నాయో ఆ సామాజిక వర్గాలు అన్నిటికీ కూడా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణమైన న్యాయం చేసింది అభ్యర్థుల ఎంపికలో. ఎందుకంటే కాపు, కమ్మ సామాజిక వర్గం, అదేవిధంగా మైనారిటీకి, బీసీల్లో గౌడవ, యాదవ్కి, అదేవిధంగా ఎస్సీల్లో మాల మాదిగ. సో ఈ అన్ని దీంతో పాటుగా వైఎస్ఆర్సీకి సంబంధించి కూడా ఈసారి ప్రాతినిధ్యం దక్కింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాలో. చూస్తే మనం మచిలీపట్నంలో పేరు నాని ఆ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈసారి ఆయన కుమారుడిని కాపు సామాజిక వర్గాన్ని దించారు. అదేవిధంగా అవనిగడ్డకి సంబంధించి సింహాద్రి రమేష్, ఒకవైపు సింహాద్రి రమేష్ అవనిగడ్డ శాసనసభ్యుడికి మళ్ళీ ఒకసారి ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే మళ్ళీ అవకాశం ఇచ్చారు కాపు సామాజిక వర్గం నుండి. ఇదే నియోజకవర్గానికి సంబంధించినటువంటి మాజీ మంత్రి సింహాద్రి సత్యనారాయణకి సంబంధించిన వాళ్ళ అబ్బాయి సింహాద్రి చంద్రశేఖర్ ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు, నిపుణుడు కూడా ఈ ప్రాంతంలో ముఖ్యంగా సామాజిక వర్గంలో ఈ కృష్ణా జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే అత్యంత పేరు ప్రతిష్టలు కలిగినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తిని ఈసారి మచిలీపట్నం లోక్సభ అభ్యర్థిగా ఆ సింహాద్రి చంద్రశేఖర్ను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అదే పెడన్ నుండి ఉప్పాల రాము, ఎవరైతే ఉప్పాల రాంప్రసాద్ కుమార్ ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్మన్కి సంబంధించినటువంటి భర్త, ప్రస్తుతం ఈమె భార్య జిల్లా పరిషత్ చైర్మన్గా ఇప్పటివరకు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన ఉప్పాల రామ్కి అక్కడ అవకాశం ఇచ్చారు. గుడివాడ నుండి మరొకసారి కొడాలి నానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. పామర్ నుండి రెండోసారి మళ్ళీ కైలా అనిల్ కుమార్కి, ఈసారి ఎస్సీ సామాజిక వర్గంలో అక్కడ కైలా అనిల్ కుమార్కి. పెనమలూరు నుండి జోగి రమేష్, ఇప్పటివరకు ప్రస్తుతం పెడన శాసనసభ్యుడిగా ఉన్నటువంటి మంత్రి జోగి రమేష్ని ఈసారి పెనమలూరుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
అవకాశం ఇచ్చింది బీసీ గౌడ సామాజిక వర్గం. బీసీ గౌడ సామాజిక వర్గానికి సంబంధించి ఇప్పుడు 2 ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించినటువంటి అవకాశం ఇచ్చింది. గన్నవరం నుండి మరొకసారి వల్లభనేని వంశీని ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి వల్లభనేని వంశీ కూడా గత 2019 వేవ్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి గన్నవరం నుండి వంశీకి అవకాశం ఇచ్చింది. అదే కైకులూరులో మళ్ళీ ప్రస్తుత ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి అవకాశం ఇచ్చింది. ఇక్కడ బీసీ వడ్డేరు సమాజానికి సంబంధించిన ఎమ్మెల్సీ ఇంతకుముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇప్పుడు ఎమ్మెల్యేగా కాపు సమాజానికి సంబంధించి దూలం నాగేశ్వరరావు కావచ్చు. నూజివీడు నుండి మేక ప్రతాప్ అప్పారావు మళ్ళీ అవకాశం ఇచ్చింది. వరుసగా 2 సార్లు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా గెలిచినటువంటి మేక ప్రతాప్ అప్పారావుకి ఇప్పుడు మళ్ళీ అవకాశం ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్. తిరువూరు నుండి నల్లగట్ల స్వామిదాస్ మాజీ ఎమ్మెల్యే, గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ నుండి వచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి. నల్లగట్ల స్వామిదాస్కి ఇప్పుడు తిరువూరు అవకాశం ఇచ్చింది. మైలవరం క్యాండిడేట్ ఇక్కడ చాలా చర్చనీయాంశం అవసరం. ఎవరైతే సార్నాల తిరుపతిరావు బీసీ యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక సాధారణ కార్యకర్త, ప్రస్తుతం మైలవరం నియోజకవర్గంలో జెడ్పీటీసీగా ఉన్నారు. కానీ తిరుపతిరావు ఆర్థికంగా అత్యంత బలహీనమైనటువంటి వ్యక్తి. తెలుగుదేశం పార్టీ నుండి వేల కోట్ల అధిపతులు వచ్చేటువంటి అవకాశం ఉన్నా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక సామాన్య బీసీకి అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఇప్పుడు తిరుపతిరావుకి అవకాశం ఇచ్చారు. నందిగామ నుండి వృత్తిరీత్యా వైద్యుడైనటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావుకి మళ్ళీ అవకాశం ఇచ్చింది. అదేవిధంగా విజయవాడ సిటీలో మనం చూస్తే మైనార్టీకి అవకాశం ఇచ్చింది ఆసిఫ్కి విజయవాడ వెస్ట్ నుండి. అదేవిధంగా సెంట్రల్ నుండి వైశ్య సమాజం సంబంధించినటువంటి వెల్లంపల్లికి, ఈస్ట్ నుండి దేవినేని కుటుంబం విజయవాడ ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో దేవినేని నెహ్రూ ఒక ముద్ర ఉంటుంది. దేవినేని నెహ్రూ కుమారుడు అయినటువంటి దేవినేని అవినాష్కి విజయవాడ తూర్పు నుండి ఈసారి అవకాశం ఇచ్చింది. సో అన్ని సామాజిక వర్గాలకు ఈసారి అవకాశం కల్పించారు. అదే ప్రముఖ రాజకీయ కుటుంబాలన్నింటి నుండి కూడా ఈసారి అభ్యర్థులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి బరిలో దిగిపోతున్నారు. రైట్ సతీష్, మనం చూడొచ్చు ఈసారి హెవీ వెయిట్స్ కూడా ఉన్నారు, సామాన్య కార్యకర్తలు కూడా ఉన్నారు. కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా నుంచి ఈసారి పోటీలో వైఎస్ఆర్సీపీ ఒక స్ట్రాటజిక్ మూవ్మెంట్తో పూర్తిగా మనం వీళ్ళను ఎలక్షన్లోకి దించింది అనుకోవచ్చు. థ్యాంక్ యూ సతీష్. మనం చూడొచ్చు ఇది కృష్ణా జిల్లాకు సంబంధించి. అట్ ద సేమ్ టైం ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఈసారి కేసినేని నాని ఎంపీగా పోటీ చేయబోతున్నారు. విజయవాడ నుంచే, గుడివాడ నుంచి కొడాలి నాని పోటీ చేయబోతున్నారు. గన్నవరం నుంచి వంశీ పోటీ చేయబోతున్నారు. ముగ్గురు హెవీ వెయిట్స్, కమ్మాకు సంబంధించినటువంటి ఐకాన్గా ఉన్నటువంటి లీడర్స్ని ఈసారి కృష్ణా జిల్లా నుంచి మనం వైఎస్ఆర్సీపీ ఏదైతే పోటీలో దించినటువంటి దృశ్యాన్ని మనం చూడొచ్చు.